బాగున్నారా? సువర్ణమ్మ కిచెన్కు స్వాగతం. ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. కావలసిన వస్తువులు: ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఒక కప్పు చక్కెర తీసుకున్నాను, మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇవి కిస్మిస్, గోడంబి, నెయ్యి, సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి, ఇలాచి పొడి, పాలు, తగినన్ని పాలు. ముందుగా వేయించుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం. వేయించుకునేటప్పటికి ఈ రవ్వ లడ్లకి ఇవాళ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. తొందరగా కూడా అయిపోతుంది. మరి ఎక్కువ వేయించుకోకుండా చిన్న మంట మీద ఒక 50 గ్రాముల కొబ్బరి తురుము పెట్టుకున్నాను. దీనిలో 2 కలుపుకొని మనం వేయించుకోవాలి. మంచి టేస్ట్ కోసం నెయ్యిలోనే వేయించుకోవాలి. చిన్న మంట మీదనే వేయించుకోవాలి. అదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, దాంట్లో వేయించుకోవాలి. ఇవి ఎంత వేయించుకుంటే అంత వాసన, అప్పుడే వాసన వచ్చినప్పటికీ అయిపోయింది అని అర్థం. మనకు చిన్న మంట మీదనే ఈ రవ్వ లడ్డుకు వేయించుకోవడంలోనే ఉంది బాగా. బాగా వేయించుకోవాలి. ఇట్లా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడే మాకు అయినట్లు. అప్పుడే స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందంటే ఇంకా అయిపోతున్నట్టు. రవ్వ బాగా వేగిపోయింది. ఇప్పుడే గోల్డెన్ కలర్ వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి. చక్కెర 1 కప్పు, కాకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ అయితే కష్టం, తినరు పిల్లలు. మళ్ళీ ఒకవేళ తక్కువ ఉందంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. తడి వచ్చేస్తుంది దీంట్లోనే. వేయించేటప్పటికి తడి వస్తుంది. పాలు వేసుకున్నామంటే ఇంకా బాగా. తక్కువ ఉంది, కొంచెం వేస్తాం. ఇలాచి పొడి వేస్తున్నాం, పాలు వేస్తున్నాం. అయిపోతుంది, మళ్ళీ మాడిపోతుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి, లేదంటే టేస్ట్ పోతుంది.
అయిపోయింది. కింద దించుకొని ఒక 5 నిమిషాలు చల్లగా అయినాక లడ్డు అయిపోయింది. రవ్వ లడ్డు ముద్దలు చేసుకుంటున్నా. కొంచెం కాలుతుంది కాబట్టి మనం కొంచెం చల్లగా తీసుకోవాలి. అది గట్టిగా పెట్టుకోకుండా ఒక కాలుతుంది లేకుంటే చేతులు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్లు. పెద్దవాళ్ళైనా తింటారు, ఎవరైనా తింటారు. సమ్మర్ వస్తుంది కదా, ఇవన్నీ చేసి పెడితే స్నాక్స్ కానీ ఇవన్నీ స్వీట్లు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. రోజు మీరు చూస్తే నేను రోజు ఒక వంట చేస్తాను, ఆనందిస్తాను. రోజు చూడండి, ఎట్లా ఉంటుందో నాకు చెప్పండి. మీరు కూడా చేసుకొని చూడండి. బాయ్. బాగున్నారా? సువర్ణమ్మ కిచెన్కు స్వాగతం. ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. కావాల్సిన వస్తువులు: 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, 1 కప్పు చక్కెర తీసుకున్నాను, మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇవి కిస్మిస్, గోడంబి, నెయ్యి, సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి, ఇలాచి పొడి, పాలు, తగినన్ని పాలు. ముందుగా వేయించుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం. వేయించుకునేటప్పటికి ఈ రవ్వ లడ్లకి ఇవాళ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. తొందరగా కూడా అయిపోతుంది. మరి ఎక్కువ వేయించుకోకుండా చిన్న మంట మీద ఒక 50 గ్రాముల కొబ్బరి తురుము పెట్టుకున్నాను. దీంట్లో 2 కలుపుకొని మనం వేయించుకోవాలి. మంచి టేస్ట్ కోసం నెయ్యిలోనే వేయించుకోవాలి. చిన్న మంట మీదనే వేయించుకోవాలి. అదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, దాంట్లో వేయించుకోవాలి. ఇవి ఎంత వేయించుకుంటే అంత వాసన, అప్పుడే వాసన వచ్చినప్పటికీ అయిపోయింది అని అర్థం మనకు. చిన్న మంట మీదనే ఈ రవ్వ లడ్డుకు వేయించుకోవడంలోనే ఉంది బాగా. బాగా వేయించుకోవాలి. ఇట్లా చిన్న మంట మీద వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడే మనకు అయినట్లు. అప్పుడే స్మెల్ వస్తుంది. ఇంకా స్మెల్ వస్తుందంటే ఇంకా అయిపోతున్నట్టు. రవ్వ బాగా వేగిపోయింది. ఇప్పుడే గోల్డెన్ కలర్ వస్తుంది. అంతవరకు వేయించుకోవాలి.
చక్కెర 1 కప్పు, కాకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ అయితే కష్టం తినరు పిల్లలు. మళ్ళీ ఒకవేళ తక్కువ ఉందంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. తడి వచ్చేస్తుంది దీంట్లోనే, వేయించేటప్పటికి తడి వస్తుంది. పాలు వేసుకున్నామంటే ఇంకా బాగా. తక్కువ ఉంది, కొంచెం వేస్తాం. ఇలాచి పొడి వేస్తాం, పాలు వేస్తున్నాం. అయిపోతుంది, మళ్ళీ మాడిపోతుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి, లేదంటే టేస్ట్ పోతుంది. అయిపోయింది. కింది దించుకొని ఒక 5 నిమిషాలు చల్లగా అయినాక లడ్డు అయిపోయింది. రవ్వ లడ్డు ముద్దలు చేసుకుంటున్నా. కొంచెం కాలుతుంది కాబట్టి మనం కొంచెం చల్లగా తీసుకుంటాం. అది గట్టిగా పెట్టుకోకుండా ఒక కాలుతుంది లేకుంటే చేతులు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్లు. పెద్దవాళ్ళైనా తింటారు, పిల్లలైనా తింటారు. సమ్మర్ వస్తుంది కదా, ఇవన్నీ చేసి పెడితే స్నాక్స్ కానీ ఇవన్నీ స్వీట్లు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. రోజు మీరు చూస్తే నేను రోజు ఒక వంట చేస్తాను, ఆనందిస్తాను. రోజు చూడండి, ఎట్లా ఉంటుందో నాకు చెప్పండి. మీరు కూడా చేసుకొని చూడండి. బాయ్.